సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేసింది. దాంతో మరికొద్దిసేపట్లో ఆయనకు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వనుంది. ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వడానికి ఉన్నతాధికారులు ఫైల్ సిద్ధం చేశారు. నిన్న ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. క్యాట్ ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని చెప్పడంతో ఆయన పోస్టింగ్ కి లైన్ క్లియర్ అయింది. ఇవాల్టితో ఆయన పదవి కాలం ముగియనుంది. దాంతో ఒక్కరోజు మాత్రమే పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే ఆయన సీఎస్ ను కలిసి ఉత్తర్వులను అందించారు. కోర్టు ఉత్తర్వులతో ప్రభుత్వం అవకాశం కల్పిస్తే ఇవాళ ఒక్కరోజు మాత్రమే ఆయన పదవి బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. సీనియర్ ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావుపై అయితే ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మనం చూసినట్లయితే ఏదైతే ఏబీ వెంకటేశ్వరరావు ఉన్నారో ఈయన టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా చేసినటువంటి పరిస్థితి. అప్పట్లో కొన్ని ఏదైతే ఇంటెలిజెన్స్ కు సంబంధించినటువంటి పరికరాల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ కూడా 2019లో ఈయన పైన అభియోగం ఏర్పడడం జరిగింది. కేసు నమోదు చేయడం జరిగింది. అప్పుడు సస్పెన్షన్ కూడా వేయడం జరిగింది. దానిపైన ఈయన ఏదైతే ఉన్నారో ఏబీ వెంకటేశ్వరరావు అప్పటి నుంచి కూడా న్యాయస్థానాల దగ్గర పోరాటం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే క్యాట్ దగ్గర కూడా ఆయన తన యొక్క ఏదైతే తప్పుదారు ఏదైతే ఉన్నాయో నేను తప్పు చేయలేదంటూ కూడా ఆయన క్యాట్ కూడా ఎవరైనా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆయన అప్పటి నుంచి కూడా న్యాయస్థానాల చుట్టూ క్యాట్ చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు. కానీ ఏదైతే ఏబీ వెంకటేశ్వరరావుకి ఏదైతే ఉందో ప్రభుత్వం చేసినటువంటి ఫైల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అయితే మాత్రం హైకోర్టు అయితే మాత్రం క్లియర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇమీడియట్ గా కూడా ఆయన ఉద్యోగంలో తీసుకోవాలని కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాంతో ఈ రోజు ఆయన ఉద్యోగంలో జాయిన్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా ఈ రోజుతో ఆయన పదవీ కాలం కూడా రిటైర్మెంట్ డేట్ కూడా దిగబడంతో ఈ రోజే కావడంతో మరి కొద్దిసేపట్లో కనుక ఇస్తే గనక పదవి ఇచ్చిన తర్వాత ఏదో ఒక దానికి ఎక్విప్మెంట్ చేసిన తర్వాత ఎమ్మటి కూడా మళ్ళీ సాయంత్రం 6 గంటల లోపే పదవి విరమణ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దీనిపైన ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నారని మాత్రం మనం అయితే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఆయన సుప్రీంకోర్టు ద్వారా కావచ్చు, అండ్ హైకోర్టు ద్వారా కావచ్చు, క్యాట్ ద్వారా కావచ్చు, చాలా సార్లుగా ఈ 5 సంవత్సరాల్లో మనం చూసినట్లయితే ఆయన అనేక సందర్భాల్లో కోర్టుల చుట్టూ కావచ్చు, న్యాయపరంగా కూడా ఆయన పోరాటం చేసి చివరికైతే మాత్రం ఆయన రిటైర్మెంట్ రోజు అంటే ఇవాళ పోస్టింగ్ కి అనుమతి ఇవ్వడంతో నిన్న ఎవరైతే సిఎస్ జవహర్ రెడ్డి ఉన్నారో ఆయన కలిసి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పత్రాలను కూడా ఇవ్వడం జరిగింది. దీనిపైన నేను సమాలోచన చేసి నిర్ణయం తీసుకుంటానని కూడా ఆయన సమాధానం చేయడంతో ఈ రోజు ఆయనకి ఉద్యోగ బాధ్యతలు అయితే పోస్టింగ్ ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నందుకు కూడా సమాచారం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆ పోస్టింగ్ ఇస్తారా లేదనే మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఆయన ఈ రోజుతో మాత్రం రిటైర్మెంట్ అయితే మాత్రం తీసుకుపోతున్నది మాత్రం మనకి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.